ఇప్పుడు మనం 2025వ సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ద్వాదశ రాశుల 5వ రాశి సింహరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్ర ప్రకారం ఈ గవ్వల శాస్త్రం చింతామణి శాస్త్రం అండి. 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి చూద్దామండి. సింహరాశి వారి జాతక బలం ఎలా ఉందో, ఫిబ్రవరి మాసం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దాం. సింహరాశి వారి జాతకానికి 5వ సంఖ్య పడ్డదండి. సింహరాశి వారి జాతకానికి చూడాలంటే మాత్రం ఆదాయం ఖర్చు సరిసమానం ఉంటుంది. వీరి జాతక బలానికి ముఖ్యంగా సహకారం చేసేవారు 4 ఉంటారు, ఇబ్బంది పెట్టేవారు 3 ఉంటారు. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది, పురుషులకు మాత్రం కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. విద్యా స్థానాలు మాత్రం తిరుగుండదు వీరి జాతక బలానికి. కానీ రాజకీయ రంగంలో వారికి మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం నిరుద్యోగులు చాలా వరకు శుభవార్తలు వినే అవకాశాలు ఉంటాయండి. నిరుద్యోగులు మాత్రం గవర్నమెంట్ పరంగా మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు అందుతాయండి వీరి జాతక బలానికి. కానీ రాష్ట్ర పరంగా మాత్రం ఖచ్చితంగా మాత్రం ఉద్యోగం ప్రాప్తిస్తాయి అవకాశం ఉంది. కానీ కేంద్ర పరంగా మాత్రం కొన్ని ఇబ్బందులు వస్తాయండి వీరి జాతక బలానికి. అలాగే దేశ సంచారం ఏరే రాష్ట్రం ఏరే ప్రాంతం తిరగాలనుకునే వారికి తిరిగి ఉండదు వీరి జాతక బలానికి. అలాగే వీరికి అనవసరమైన వివాదాల్లో మాత్రం వెళ్ళరాదండి. సింహరాశి వారు ఖచ్చితంగా ఎవరికి ఇబ్బంది వచ్చినా వారు ఖచ్చితంగా వెళ్తారు, తొందర పడరు. కానీ మన ఇల్లు ఎలాగో ఇతరుల ఇల్లుకు అలాగే ఆలోచించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మఖా నక్షత్రం వారు కావచ్చు, పుబ్బా నక్షత్రం వారు కావచ్చు, ఖచ్చితంగా 1కి 4 సార్లు ఆలోచించేసి ఇతరుల విషయంలో తలదూర్చడం చాలా వరకు మంచిదండి. అనుకోకుండా తలదూరిస్తే మాత్రం ఇబ్బందులు పాలే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల ఒత్తిడి ఉంటుంది. గృహ నిర్మాణం చేయాలనుకునే వారికి, కట్టాలనుకునే వారికి, కొనాలనుకునే వారికి, అమ్మకందారులకు, రియల్ ఎస్టేట్ రంగం వారికి, బహుళ అంతస్తులు కట్టేవారికి, కానీ భూమి వ్యాపారం చేసేవారికి, రైతులకు చాలా వరకు ఆటంకాలు వస్తాయండి. ఆటంకాలు చికాకులు పోవాలంటే మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే కులదేవతని ఆరాధన చేయటం మంచిదండి. ఒక్కొక్కరికి కులదేవత కావచ్చు, ఇంటి దేవత కావచ్చు, ఆరాధన చేయటం, పూజ చేయటం చాలా వరకు మంచిది. వీరి జాతక బలానికి చూడాలంటే విద్యార్థులకు మాత్రం తిరుగుండదు. పంచాంగ శాస్త్ర ప్రకారం చూడాలంటే మాత్రం వీరికి అష్టమ శని మొదలవబోతుందండి 2025 సంవత్సరం. అయినా సరే గురుబలం ఉంటుంది వీరి జాతక బలానికి. ఆ శని ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి ఆంజనేయ స్వామిని పూజ చేయటం, అలాగే వీరి జాతక బలానికి శనేశ్వరుని ఆరాధన చేయటం, ఈశ్వరునికి ఆరాధన చేయటం చాలా వరకు మంచిదండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం సింహరాశి వారి జాతక బలానికి. సింహరాశి వారి జాతకానికి రెండవసారి గవ్వలేసిన 5 గవ్వలు పడ్డాయండి. వీరి జాతకానికి పంచభూతాలు మాత్రం వీరికి వదిలిపెట్టవండి. గాలి, నీరు, నిప్పు, ఆకాశం, భూమి, ఈ పంచభూతాలు నేచర్స్. కానీ దేవుడు ఉండా లేడా అనే వారికి ఇదే సాక్ష్యం అండి. ప్రత్యేకంగా అయితే దేవుడు కనబడడు. ఈ నేచర్స్ సహకరిస్తేనే ఏ పనైనా అయితే ఎవరికైనా సరే అండి, ఏ రాశి వారికైనా సరే ఈ రాశి వారికి నేచర్ సహకరించే అవకాశం ఉంది, నేచర్స్ ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం ఏ పని చేసినా మాత్రం ఖచ్చితంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మఖా నక్షత్రం వారు మల్లికార్జున స్వామిని, శ్రీశైల మల్లికార్జున స్వామిని సందర్శనం చేయటం చాలా వరకు మంచిది. పుబ్బా నక్షత్రం వారు లక్ష్మీనరసింహ స్వామిని సందర్శనం చేయడం చాలా వరకు మంచిది. సోమవారం, ఆదివారం, శనివారం చాలా వరకు అనుకూలం వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం వ్యాపారం చేయాలనుకునే వారికి మాత్రం పార్ట్నర్షిప్ వ్యాపారం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. రాజకీయ నాయకులకు మాత్రం చాలా వరకు అష్టదిగ్బంధనం ఉంటుందండి. అష్టదిగ్బంధనం అంటే 8 దిక్కులు ఎక్కడ పోయినా ఇబ్బందులు తప్పవు. కాబట్టి రాజకీయ రంగంలో అంటి ముట్టనట్టు ఉండాలి వీరి జాతక బలానికి. పదవి లేకపోయినా సరే మాత్రం వీరికి ఎక్కడైనా మాత్రం అధికారం లేకపోయినా, పదవి లేకపోయినా మాత్రం వీరికి హెల్ప్ చేయాలి, పబ్లిక్ మాకు హెల్ప్ చేయాలని ఖచ్చితంగా వస్తారు, మాట సాయం చేస్తారు, వీలైతే చేయి సాయం కూడా చేసే అవకాశం ఉంది. మధ్యవర్తి ఉండరాదు. వీరి జాతక బలానికి అన్నదమ్ముల విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇక వివాహ విషయంలో స్త్రీలకు అద్భుతంగా ఉంటుందండి. పురుషులకు కొన్ని ఇబ్బందులు తప్పవండి. ఆ ఇబ్బందులు తొలగిపోవాలంటే మాత్రం శ్రీకృష్ణుని ఆరాధన చేయటం, అలాగే శివపార్వతుల్ని పూజ చేయటం, అలాగే సీతారామచంద్రుల్ని పూజ చేయటం, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి పూజ చేయటం చాలా వరకు మంచిది. కానీ వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ముఖ్యంగా గోమాత పూజ చేస్తే సర్వదోషాలు పోయే అవకాశాలు ఉన్నాయండి. గోమాత పూజ చేయడం మూలంగానే సంతాన దోషం, కుటుంబ దోషం, ఆరోగ్య దోషం, ధన దోషం, రుణ దోషం, మనకి ఎన్ని రకాల దోషాలు ఉన్నాయో 3,000,000 దేవతలు, సర్వకోటి దేవతలు ఆ గోమాత రూపంలో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా గోమాతను కూడా పూజ చేయటం చాలా వరకు అనుకూలం ఈ రాశి వారికి. ఈ సింహరాశి వారి జాతకంలో ఆదాయ విషయంలో, రుణ విషయంలో, డబ్బులు ఇచ్చే తీసుకునే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలండి. కానీ గృహం కట్టడం కానీ, నిర్మించడం కానీ ఇటువంటి విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా పాటించాలి.
సన్నిహితులు స్నేహితులుగా ఉన్నవారే ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. స్త్రీల నుంచి పురుషులకు, పురుషుల నుంచి స్త్రీలకు నిందలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలండి. విద్యార్థులకు మాత్రం 70% కలిసి వస్తుంది, 30% ఇబ్బందులు వస్తాయండి. విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది. అలాగే వీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం ఏరే దేశం ఏరే రాష్ట్రం వెళ్ళాలనుకునే వారికి అనుకూలమైన పరిస్థితి వస్తుంది. కానీ ఇతర రాష్ట్రంలో, ఇతర జిల్లాల్లో, అలాగే ఇతర దేశంలో బాగుపడే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. మూడవసారి గవ్వలేసి చూద్దామండి. 2 సార్లు 5 గవ్వలు పడ్డాయండి వీరి పేరు మీద. 5, 5, 10 గవ్వలు పడ్డాయండి. మూడవసారి గవ్వలేస్తే 2 గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి. దశబలం భారీ ఉంటుంది వీరి పేరు మీద. 2వ సంఖ్య అంటే మాత్రం ఒకసారి ఇబ్బంది పడితే 2వ ఛాన్స్ ఉంటుందని అర్థం అండి. ప్రతి సంఖ్యకు అర్థం ఉన్నది వీరి జాతక బలానికి. 2వ సంఖ్య వీరికి మంచిదే కానీ చెడైతే కాదు. ఇది రవి మహర్దశ జాతకం అండి, సింహరాశి వారిది. కానీ చంద్ర మహర్దశ గవ్వలు పడ్డాయి. అంటే రవికి సూర్యుడికి ఎసుంటి మాత్రం శత్రుత్వం అయితే లేదు కానీ పోటీ అయితే ఉంది. కానీ మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వీరు నంబర్ 1 స్థానంలో ఉండాలనుకునేవారు నంబర్ 2 స్థానంలో ఉండి నంబర్ 1 పనులు సాధించే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలానికి. అంశబలం మంచిగా ఉంటుంది. ముఖ్యంగా అన్ని వారాలు అనుకూలమే ఉంటుంది. కానీ ముఖ్యంగా వీరి జాతకానికి చూడాలంటే మాత్రం బుధవారం అనుకూలం ఉండదు. అష్టమి అమావాస్య కలిసిన బుధవారం, అలాగే పౌర్ణమి కలిసిన శనివారం వీరికి అచ్చుబాటు ఉండదండి. తిథుల్లో అన్ని తిథులు మంచిదే కానీ వీరి జాతకానికి 2 తిథులు మంచిది కాదండి. ఇక వస్త్ర విషయాల్లో చూడాలంటే బంగారు వర్ణం వస్త్రం చాలా వరకు మంచిది. ముఖ్యంగా వీరికి ఇనుప వ్యాపారం మాత్రం ఫలితం ఇయ్యదండి. అంటే ఇనుము అంటే అన్ని రకాల లోహాలు ఉంటాయండి. ఆ లోహాల్లో ఇనుము ఒకటి మాత్రమే పనిచేయదు, ఇతర లోహాలు మాత్రం పనిచేస్తాయి వీరి జాతక బలానికి. ముఖ్యంగా మాత్రం కుటుంబంలో పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు ఉన్నవారు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, సంతానం గురించి కానీ, సంసారం గురించి కానీ, అలాగే అత్తమాల నుంచి, తల్లిదండ్రుల నుంచి కానీ, అలాగే పెద్దలకు పిల్లలతో ఇబ్బంది ఉండటం కానీ, పిల్లలకు పెద్దలతో ఇబ్బంది ఉండటం కానీ, పిల్లంటే చిన్నపిల్లలు కాదండి, అత్తమాలతో కోడళ్లకు, అల్లుళ్లకు ఇబ్బంది ఉండటం, అలాగే కోడలు అల్లుళ్లతో అత్తమాలకు ఇబ్బంది ఉండటం, తల్లిదండ్రులతో వాళ్ళు కొడుకు కూతురులకు ఇబ్బంది ఉండటం, అలాగే కొడుకు కూతురులతో తల్లిదండ్రులకు ఇబ్బంది ఉండటం, ఇలాంటి సమస్యలు ఉన్నవారు కూడా మాత్రం ఖచ్చితంగా మాత్రం తొలగిపోయే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం ఎవరి పూజ చేసినా చేయకపోయినా మాత్రం వారి కరెక్ట్ వంశపురుషుడిని పూజ చేయాలండి. వంశపురుషుడు అంటే మాత్రం 7 తరాలు ఉంటాయి. వారి 7 తరాల్లో కనీసం 3 తరాల్లో మాత్రం చనిపోయి ఉంటే మాత్రం వారిని ఏదో రకంగా మాత్రం సద్బ్రాహ్మణులతో పూజ చేయటం మంచిది. రెండవది బతుకుంటే మాత్రం వారి ఖచ్చితంగా మాత్రం వారికి సేవా కార్యక్రమం చేయటం మంచిదండి. వారి మీద ఉన్న దోషాలు, చిక్కులు, చికాకులు, దారిద్ర బాధలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి. వెండి బంగారం అచ్చుబాటు ఉండదండి వీరి జాతక బలానికి. అని ముఖ్యంగా వీరికి అన్ని దిక్కులు మంచిగా ఉంటుంది వీరి జాతక బలానికి. తూర్పు దిక్కు మాత్రం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి. ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు, చికాకులు, దారిద్ర బాధలు తొలగిపోవాలంటే మాత్రం ఖచ్చితంగా మాత్రం ఇది జాతక బలానికి మాత్రం కులదేవతను ఆరాధన చేయటం మంచిదండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.